డార్క్ వెబ్ అంటే ఏంటి, ఇక్కడ ఏముంటాయి? నంబర్ 1 సర్ఫేస్ వెబ్, అంటే మనం గూగుల్ చేసి యాక్సెస్ చేసే వెబ్సైట్లు. ఇది టోటల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ లో కేవలం 5 to 10% మాత్రమే. నంబర్ 2 గవర్నమెంట్ వెబ్సైట్స్, బ్యాంక్ అకౌంట్స్ ఇలాంటివి. వీటిని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేం. ఏదైనా యూజర్ నేమ్, పాస్వర్డ్ లాంటివి ఉంటే మాత్రమే యాక్సెస్ చేయాలి. ఇది ఇంటర్నెట్ లో 90 to 95%. చివరిగా డార్క్ వెబ్, ఇది ఇంటర్నెట్ ట్రాఫిక్ లో 0.5% మాత్రమే. డార్క్ వెబ్ లో మీరు ఏం చేసినా అది కంప్లీట్ గా అనోనిమస్. మీరు ఎవరన్నది పట్టుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ డార్క్ వెబ్ లో మనం గన్నులు, డ్రగ్స్ ఏది కావాలంటే అది డోర్ డెలివరీ పెట్టుకోవచ్చు. బ్లాక్ మార్కెట్ కాదు, ఈ డార్క్ వెబ్ నిండా చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, తీవ్రవాదులు, హ్యూమన్ ట్రాఫికింగ్, తలలు నరుక్కునే వీడియోలు, జూప్స్ కలిగించే వీడియోస్ నిండగా ఉంటాయి. అయితే ఇందులో కేవలం చెత్తే కాదు, కొంచెం మంచి కూడా ఉంది. ఈ లీక్స్ లాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఏదైనా స్కామ్ ని అనోనిమస్ గా బయట పెట్టాలంటే డార్క్ వెబ్ ని యూజ్ చేస్తుంటారు. ఒక 10-15% అనోనిమిటీ ఉన్న సోషల్ మీడియాలోనే ఎంత సాడిజం బయటకు వస్తుందో చూస్తున్నారు కదా. అలాంటిది 100% మనం ఎవరో తెలిసే ఛాన్సే లేదంటే మనలోని రాక్షసుడు ఏం చేస్తాడు అన్నదానికి ఈ డార్క్ వెబ్ ఒక మిర్రర్ లాంటిది. ఈ టాపిక్ మీద ఫుల్ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.